ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీత మనిషం కేవలాత్మోపదేశికం ఏముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీచంచ అచల పూర్ణోపదేశిక శ్రీ శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరముకో. జై శ్రీ శ్రీ పూర్ణానంద పుల్లయారులకో జై. పుట్టపర్తి సాయిబాబు గారికి జై. జ్ఞానానంద అమరా గంగన్నార్యులకో జై. ఇందుగల భక్త మండలికే జై. సరే, మ్యూట్ చేసుకోండి. తృతీయవల్లి అని మూడోది మొదలుపెట్టారు. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్ణౌ పరమే పరార్తే ఛాయా తపో బ్రహ్మవిదో వదంతి ప్రజ్ఞయో ఏ త్రినాచికేత తాత్పర్యం ఏమిటంటే, పూర్వవల్లి యందు ఇంతకుముందు గడిచిపోయినటువంటి మన అధ్యాయంలో జ్ఞానాజ్ఞానములు, జ్ఞానము అజ్ఞానము విరుద్ధ ఫలములు గలవని చెప్పవన్నీ వారిని ఇక్కడ నిర్ణయించుట కొరకు రథ రూపకల్పన చేసి రెండాత్మలు ఉపన్యసింపబడుచున్నవి. ముందు దాంట్లో ఆ విధంగా పూర్వం ఇంతకుముందు మన రెండు గడిచిపోయినటువంటి అధ్యాయాల్లో జ్ఞానాజ్ఞానములు రెండు విరుద్ధ ఫలములుగా ఫలమని చెప్పబడినాయి. అజ్ఞానం యొక్క ఫలము, జ్ఞానం యొక్క ఫలము రెండు రకాలుగా అక్కడ చెప్పబడింది. వారిని ఇక్కడ నిర్ణయించడం కొరకు ఇక్కడి నుంచి ఇప్పుడు రథాన్ని రూపకల్పన చేసి ఈ రెండు ఆత్మలు గురించి ఉపన్యసించబడుచున్నాయి ఇక్కడ అని చెప్తున్నారు. ఓ నచికేత, బ్రహ్మవేత్తలు దేహమున బ్రహ్మస్థానముకు హృదయాకాశమునందు ప్రవేశించి కర్మఫలమును అనుభవించుతున్న ఆత్మలు జీవబ్రహ్మలు ఛాయా తపం వలె భిన్నములైనవని చెప్పుచున్నారు. అట్లే నచికేతాగ్నిని చేయనం అనంచిన వారును ద్యు పర్జన్య పృథివీ పురుష యోషిత్తులందు అగ్నిభావన చేయు అగ్ని ఉపాసకులను చెప్పుచున్నారు. కాబట్టి నచికేత, బ్రహ్మవేత్తలు దేహమున బ్రహ్మస్థానమైనటువంటి హృదయాకాశంలో ప్రవేశించి కర్మఫలములను అనుభవిస్తున్నటువంటి ఆత్మలు, కర్మఫలాన్ని అనుభవిస్తున్నటువంటి జీవుని యొక్క జీవబ్రహ్మలంట. ఆత్మలంటే ఈ వెష్టి యొక్క ఆత్మలన్నిటినీ జీవబ్రహ్మలుగాను, సమిష్టి బ్రహ్మేమో సృష్టి కారణమైన బ్రహ్మగా
చెప్పారు. ఇవేమో ప్రతిబింబంగా చెప్పారు. ఛాయాతపముల వలె భిన్నములైనవని చెప్తున్నారు. ఏదైనా గాని ఒక దాంట్లో పడితే, ఒక రూపమే అనేక అద్దాల్లో ప్రతిఫలించినట్టు ప్రతిబింబంలాగా, లేదంటే అనేక వైపులకు నీడలు పడినట్టు వెలుగు ప్రసరించినప్పుడు. అట్లా భిన్నములైనయి, అనేకములైనయి అని చెప్తున్నారు. అట్టే నచికేతాగ్నిని చేనమార్చిన వారు ద్యు పర్జన్య పృథివీ పురుష యోషిత్తులందు అగ్నిభావన చేయు అగ్ని చెప్పుచున్నారు. ఆ విధంగా ఈ అగ్ని ఉపాసన చేసేవాళ్ళు గూడాను అన్నిట్లోనూ అగ్నిభావన చేసి దాన్ని అగ్నిహోత్రాలుగా ఉండే వాళ్ళందరూ గూడాను ఆ విధంగా నచికేతాగ్నిని చేయనమర్చిన వారు కూడా ఈ విధంగా చెప్తున్నారట. కింద వ్యాఖ్యానం ఉంది. దాంట్లో వివరించింటారు చూద్దాం. యమధర్మరాజు జీవాత్మ, పరమాత్మల గురించి పరమాత్మను పొందే విధానం నచికేతునికి స్పష్టంగా వివరిస్తున్నాడు. నచికేత, స్వయంకృతమగు కర్మఫలము అనుభవించు నిమిత్తము. స్వయంకృతంగా చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించే నిమిత్తము జీవాత్మలు, పరమాత్మలు ఈ శరీరంలో శ్రేష్టమైనటువంటి బ్రహ్మకు స్థానముగా ఉన్నటువంటి బుద్ధి గుహయందు ప్రవేశిస్తున్నారట. జీవాత్మ, పరమాత్మ అనే రెండూ కూడా బ్రహ్మకు స్థానంగా ఉండేటువంటి బుద్ధి గుహ అనే దాంట్లో చేరి, దాంట్లో హృదయాకాశం అంటే ఆడే చెప్పారు మనం చెప్పినప్పుడు. ఆ బుద్ధి గుహ అనే దానికి చక్రాల్లో ఉండేటువంటి తారకంలో చెప్పినటువంటి అనాహత చక్రం వద్ద చెప్పి, అక్కడ ప్రవేశించి అక్కడి నుంచి చెప్పారు. చలనం కలిగిస్తున్నాయి. అక్కడి నుంచినే ఇది చేస్తున్నాయని. స ఏం చెప్పారంటే, శరీరంలో జీవాత్మ, పరమాత్మలు శ్రేష్టమైనటువంటి బ్రహ్మకు స్థానంగా ఉన్నటువంటి బుద్ధి గుహయందు ప్రవేశిస్తూ ఉన్నారు. దేనిచేతంటే స్వయంకృతమగు కర్మఫలం అనుభవించడం కొరకు. కర్మఫలం ఏదైతే స్వయంకృతం అంటే తాను చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించుట కొరకు. ఈ విధంగా ప్రవేశించిన వీరిద్దరూ నీడ, ఎండల వలె పరస్పర విరుద్ధ లక్షణములు కలవారుగా ఉన్నారని, ఆ జీవాత్మ, పరమాత్మలు ఇద్దరు కూడా దాంట్లోనే అక్కడ ప్రవేశించి ఉన్నటువంటి వారు ఎట్లున్నారంటే, ఈ ఎండను నీడ వలె పరస్పర విరుద్ధ లక్షణములు కలవారుగా ఉన్నారని. ఎండేమో ప్రకాశిస్తా ఉంటుంది, దానికి నీడ లేదు. ఎండ పడిండేటువంటి జీవుని మీదేమో దీని నీడ ఉంది. దీని మీద ఎండ పడినప్పటికీ, ఇది వెలుగులో ఉన్నప్పటికీ దీని యొక్క నీడ మళ్ళా కింద ఇంకో చోట నీడ పడుతోంది అని విరుద్ధ లక్షణములు కలిగిన వారని, కలవారుగా ఉన్నారని బ్రహ్మవేత్తలు చెప్తున్నారు. అంతేగాక పంచాగ్నులు నొనర్చు వారును, 5 రకాలైనటువంటి అగ్నులతో అగ్నిహోత్రం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు, త్రినాచికేతాగ్ని చైనము నొనర్చు వారును, 3 రకాలైనటువంటి ఈ నాచికేతాగ్నిని చైనం ఉనర్చేవారును ఈ విధంగానే చెప్తున్నారట. ఏమనంటే, నచికేత, స్వయంకృతమగు కర్మఫలము అనుభవించు నిమిత్తము జీవాత్మ, పరమాత్మలు శరీరంలో శ్రేష్టమైనటువంటి బ్రహ్మకు స్థానంగా ఉన్నటువంటి బుద్ధి గుహయందు ప్రవేశిస్తున్నారు కదా, అది చాలా ముఖ్యమైనటువంటిది. మానవ ఉపాధి ఎలా వచ్చింది అనే ప్రశ్నకు సమాధానంగా చెబుతున్నారన్నమాట. మానవ ఉపాధి ఎలా వచ్చింది అనే ప్రశ్నకు సమాధానంగా చెబుతున్నారు. అన్ని జీవుల యొక్క హృదయ స్థానంలో పరమాత్మ అనుస్వరూపుడై ప్రకాశించుతున్నప్పటికీ తెలుసుకోగలిగే శక్తి మాత్రం మానవుడికి ఒక్కటే ఉంది. అన్ని జీవులు కూడా సృష్టిలో జన్మిస్తుంటే, ఆ జన్మించే దాంట్లో అన్ని జీవుల యొక్క దాంట్లోనూ జీవాత్మ, పరమాత్మని రెండుగా బోధిస్తున్నప్పటికీ కూడా, ఆ అనుస్వరూపంగా ఉన్నటువంటి జీవుల్లో అనుస్వరూపంగా ఉండే బుద్ధి గుహలోకిను 2 ఉన్నాయి. జీవాత్మ, పరమాత్మలు ఏకంగా. సృష్టి అంతా సమస్తము వ్యాపించి ఉన్నటువంటి సర్వజీవులలోనూ ఆ చైతన్యమే ఉంది. ఉన్నా కూడా ఆ బుద్ధి వికాసం ఒక్క మానవునికి మాత్రమే ఉంది కాబట్టి, అంటే తెలుసుకునేది. అది ఉంది అని, ఏది ఉంది అని తెలుసుకుంటాను ఈ బ్రహ్మ విచారం అంతా తెలుసుకోవడానికి కావలసినటువంటి
చైతన్యము, బుద్ధి గుహలో వివేచనా శక్తి, వివేకం, దాన్ని విశ్లేషించుకోగలిగేటువంటి శక్తి. అది మానవుడికే ఉంది కాబట్టి జీవభావము, పరమాత్మ భావము రెండూ కూడా ఒక్క స్థానంలోనే ఉన్నాయి. జీవుడనే జీవభావము, పరమాత్ముడనే భావము రెండూ ఒక్క స్థానంలోనే ఉన్నాయి. విచారించి కనుక తెలుసుకుంటే ఆ విచారించి రెండూ ఒక్కటేననే విషయము అర్థమవుతుంది. అట్టి ఆ విధంగా ఒక స్థానంలోనే ఉన్నాయి. అది హృదయ స్థానం. ఆ హృదయ స్థానం అనే దాంట్లోనే ఉన్నాయి ఈ రెండు భావాలు. అది వ్యవహారగతమైనటువంటి శరీర, ఇంద్రియ సంఘాతం వైపు శరారగత పోస్ట్ పెట్టిన చూడు వెంకటదాస్, మధ్యలో ఎవరైనా వస్తే దాని వైపు చూడకుండా. అది వ్యవహారగతమైనటువంటి శరీర, ఇంద్రియ సంఘాతం వైపు, జగత్తు వైపు తిరిగి ఉన్నప్పుడు సుఖాపేక్షతో జీవాత్మ వలె నీడ వలె ఉన్నది. చక్కగా వివరించినారు చూడండి. అదేమో రెండు ఒకటిగా ఉన్నప్పటికీ సుఖాపేక్ష వైపు చూడండి. శరీరము, ఇంద్రియము వ్యవహారగతంగా ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి శరీరము, ఇంద్రియ సంఘాతం వైపు, ఇంద్రియాలతో కూడినటువంటి శరీరం వైపు, జగత్తు వైపు తిరిగినప్పుడేమో దీని వైపుకి మళ్ళితే ఆ బుద్ధి సంఘాతంలో ఉన్నటువంటి, బుద్ధి గుహలో ఉన్నటువంటిది ఇటువైపు ఈ సంఘాతం వైపు తిరిగితే, శరీరము, ఇంద్రియాలనే సంఘాతం వైపు తిరిగితే, జగత్తు వైపు తిరిగితే, ఆ తిరిగి ఉన్నప్పుడు సుఖాపేక్షతో జీవాత్మగా నీడవలే ఉన్నది. సుఖాపేక్ష కలిగిందనుకో, దీని వైపుకి ఎప్పుడైనా మళ్ళిందనుకో, దీంతో తాదాత్మ్యం చెందిందనుకో, అప్పుడు నీడవలే ఉందంట జీవాత్మ. ఇక్కడ పరమాత్మ అనేది ఉంది, ఆ బుద్ధి గుహలో ఉంది ఆల్రెడీ. దాంట్లో నుంచి కిందికి తాదాత్మ్యం చెందితే, శరీరం లేక తాదాత్మ్యం చెందినప్పుడు జీవాత్మగా ఉందట, నీడవలే ఉంది. అది స్వయం ప్రకాశము కాదు. స్వయం ప్రకాశకంగా ఉన్నది పైన ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి బుద్ధి గుహలో ఉండేటువంటి ఆత్మ ప్రకాశం స్వయం ప్రకాశంగా ఉన్నప్పటికీ, ఎప్పుడైతే శరీరం సంఘాతం వైపు వ్యవహారగతమైనటువంటి శరీరము, దాని యొక్క ఇంద్రియాలు దీని వైపుకి ఎప్పుడైతే మళ్ళిందో, ఆ మళ్ళినప్పుడు కలిగే సుఖాపేక్ష వల్ల నీడగా ఉంది. ప్రకాశాన్ని రెండిటికీ ప్రకాశం ఇస్తున్నటువంటి దున్యా ఆ పరమాత్మ ప్రకాశం వల్ల జీవుని మీద పడినప్పటికీ వెలుగు, జీవాత్మ ఏమవుతోంది అంటే మళ్ళా నీడవలే జీవాత్మగా అవుతోంది, ఇంద్రియాల సంఘాతం వైపు వచ్చినందువల్ల. అది స్వయం ప్రకాశం కాదు. అదే స్థానంలో మరొక వైపు ఉంటే, అంటే అంతర్ముఖం వైపు పరమాత్మగా ఉంటే స్వయం ప్రకాశకంగా ఉన్నది. ఎప్పుడైతే శరీరంతో కలవకుండా సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి అంతరాత్మలోకి వెనక్కి గనక విరమణై ఆ వెనక్కి విచారించేటువంటి అంతర్ముఖం వైపుగా ఉంటే గనక, ఈ అంతర్ముఖ నిష్ఠాన్ని ఇందాక జరిగిండే ఇంతకుముందు అధ్యాయంలో చెప్పారు. నిరంతరము అంతర్యజ్ఞము అని, లోపల జరిగే యజ్ఞం. ఆ లోపల జరిగే యజ్ఞం వైపు కనుక అంతర్ముఖం వైపు పరమాత్మగా స్వయం ప్రకాశకంగా ఉంది. అదేమో అది ఎట్లా ఉంటే ఇది ఎప్పుడైతే ఇక్కడ మళ్ళిందో జీవాత్మగా ఉండి ఈ శరీర సంఘాతం వైపు, ఇంద్రియాల వైపు మళ్ళిందో, సుఖాల వైపు మళ్ళిందో, అప్పుడు నీడగా ఉంటూ జీవాత్మగా అయింది. దాని యొక్క ప్రకాశం చేతనే దీనికి స్వయం ప్రకాశం లేదు. అంతర్ముఖంగా ఉన్నప్పుడేమో దానితో కలిసి దాన్ని విచారణ చేస్తున్నప్పుడు అంతర్ముఖంగా అంతరాత్మగా ఉన్నప్పుడు ప్రకాశకంగా ఉంది, స్వయం ప్రకాశకంగా. అట్లా అంతర్ముఖం వైపు పరమాత్మగా స్వయం ప్రకాశకంగా ఉన్నది. ఈ రెండు ఎట్లా ఉన్నాయి అంటే ఒక ఉపమానం చెప్పారన్నమాట. ఉపమానము ఒకటి చెప్తున్నారు. ఏంటంటే, సూర్యుని ముందు మనము నడుస్తూ ఉన్నామనుకోండి, మన నీడ పడుతూ ఉంటుంది. అప్పుడు నీడ అనేది అది ప్రకాశించడం వలన పడుతోందా,
సూర్యప్రకాశం వలన నీడ ఏర్పడిందా? అట్లే నీ సర్వేంద్రియ సంఘాతం, విషయ సంఘాతము, జగత్తు అనేకత్వము, అనేక అనుభూతమవుతున్నటువంటి భోగములు, సుఖదుఖములు, సమస్త ద్వంద్వానుభూతులు ఇవన్నీ ఆ నీడలో భాగములు, అంతేగాని వాస్తవములు కావు. నీడ నువ్వు నడుస్తున్నందువల్ల, నీ శరీరం అడ్డం వచ్చినందువల్ల నీడొచ్చింది కదా. మామూలుగా నీడ వచ్చడానికి కారణము సూర్యుడు. అంటే ఎట్లా? సూర్యుడు నిరంతరం వెలుగునిస్తూ ఉన్నాడు. ప్రకాశత్వాన్ని ఏ క్షణంలో కూడా కోల్పోలే. రాత్రి అయింది కదా, చీకటి అయింది కదా, అయినప్పటికీ ఆ రాత్రి ఇక్కడ మనకు రాత్రి అయింది, కానీ మనకు నీడ పడడం వల్ల మనకేం నీడ పడింది? భూమిదే పడింది నీడ. భూమి అడ్డం తిరగడం వల్ల భూమి పడి నీడ పడి అవతల వైపుకు పోయినప్పుడు ఇది ఇట్లా తిరిగినప్పుడు పడుతోంది. కానీ సూర్యప్రకాశం నిరంతరము ఉంది. అట్లాగే జీవుడు నడుస్తున్నప్పుడు నీ సర్వేంద్రియ సంఘాతం, సర్వేంద్రియ అంటే అన్ని ఇంద్రియాలతో కూడినటువంటి నీ సమూహం అంతా శరీరమే. ఈ విషయ సంఘాతం, జగత్తు అనేకత్వము అనేటువంటి అనుభూతమవుతున్నటువంటి అనేకత్వంగా ఉన్నటువంటి భోగాలు, సుఖదుఖాలు, సమస్త ద్వంద్వానుభూతులు అవన్నీ కూడా ఈ నీడలో భాగాలు. శరీరంలో ఉండే దాంట్లోనే ఈ నీడ పడింది. శరీరం ఉన్నందువల్ల శరీరం అంతా కలిసి ఏమైందంటే ఈ పైన చెప్పినవన్నీ కలిపి శరీరం. సర్వేంద్రియాలతో కూడినటువంటి శరీర భాగాలు, విషయాలు, అందులో నడుస్తున్నటువంటి విషయాలు, జగత్వం, అనేకత్వం అన్నీ కూడా దాంట్లోనే అనుభూతమవుతున్నటువంటి భోగాలు, సుఖదుఖాలు, సమస్త ద్వంద్వానుభూతులు అన్నీ కూడా దీంట్లో భాగంగా ఉన్నాయి. అదే ఆ నీడలో భాగంగా ఉన్నాయి. నీ శరీరం వల్ల ఆ నీడ పడుతోంది తప్ప సూర్యుని వల్ల కాదు. సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉన్నాడు. నువ్వు శరీరం అనేటువంటి జడముగా ఉంది కాబట్టి దాని మీద పడుతోంది, అంతేగాని వాస్తవములు కాదు. అవన్నీ వెనకనున్నటువంటి స్వయం ప్రకాశకమైనటువంటి సూర్యుని వంటి పరమాత్మ ప్రకాశం వలన ఏర్పడుతూ ఉన్నాయి, అంతేగాని వాతటవే ఏర్పడటం లేదు. మనం కూడా గ్రహిస్తే ఈ భూమండలం మీద జరుగుతున్న సమస్తము కూడా కర్మసాక్షి అయినటువంటి సూర్యుని ఆధారంగానే జరుగుతూ ఉన్నట్టుగా మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే ఆ నీడ ఏర్పడాలి అంటే ప్రకాశం ఏర్పడాలి కాబట్టి ఆ ప్రకాశం అనేది కలగడం వల్ల ఆ ప్రకాశం ఏర్పడిన దాంట్లో ప్రకాశంలో నీ యొక్క నీడ అనేది ఏర్పడుతుంది. నీడ మనం కూడా అది లేకుండా, దాని ప్రకాశము అనేది లేకుండా ఉంటే ఏ విధంగానూ నీడ పడదు బాహ్యంగా ప్రపంచంలో. అట్లాగే నీలోకి జరిగేటువంటి చర్యలకు కూడా ఆత్మ ప్రకాశం ఉంటేనే ఆ చర్యలు అవన్నీ చేసేటువంటి పనులు దానిలోకి మల్లుతాయి. అట్లే ఈ భూమండలం మీద అన్నీ కూడా జరుగుతున్న సమస్తము కూడా ఈ సమస్త వ్యవహారాలు సూర్యరశ్మి వల్ల జరుగుతున్నాయి భూమండలం మీద. ఆ సూర్యుని ఆధారంగానే జరుగుతూ ఉన్నట్లుగా మనం తెలుసుకోగలుగుతున్నాం. సూర్యుని ఆధారంగానే ఈ చెట్లు కానీ, నీడలు, గాలి అన్నీ బతకడం, జీవించడం, వాటికి కావాల్సిన ఆక్సిజన్తో సహా సర్వము సూర్యరశ్మి లేకపోతే రాదు. సూర్యరశ్మి ఆకుల మీద, చెట్ల మీద పడి వాటిలో నుంచి వచ్చినటువంటి వాయువే ఆక్సిజన్. అట్లా మనం తెలుసుకోగలుగుతున్నాం. రోజువారీ నిత్య దైనందిన జీవకర్మ నీకెప్పుడు ప్రారంభం అవుతుందంటే సూర్యోదయంతో ప్రారంభం అవుతుంది. ఇంక రోజువారీ నిత్యం నీవు చేసుకునే పనులు, దైనందిన జీవితం ఎప్పుడు మొదలైంది అంటే జీవకర్మ నీకు సూర్యోదయంతో ప్రారంభం అవుతుంది. నీ పనులన్నీ ప్రారంభమయ్యే జీవకర్మలన్నీ. అంతవరకు కాసేపు నిద్రపోయావు, గాఢ నిద్రలో పోయి 3కో 4కో ఎప్పుడో ఒక టయానికి లేస్తుంటారు. అట్లా ప్రారంభమయ్యి నీ పనులన్నీ చేసుకొని సూర్యోదయంతో బాహ్యంగా చేసే పనులన్నీ సూర్యోదయంతో మొదలవుతాయి. ఇంట్లో చేసుకొని నీ పనులన్నీ వెలుతురు, ఏదో దీపం ఉంది కాబట్టి, వెలుతురు ఉంది కాబట్టి ఆ పనులన్నీ చేసుకుంటావు ఇంట్లో చేసుకునేవి. ఇంకా బాహ్యంగా జరిగేటివన్నీ కూడా సూర్యుడు బయటకు వస్తానే అంతటా మొదలవుతాయి పనులు. ఉభయ సంధ్యలలోనూ నీవు ఆ సంధ్యా విధిని అనుసరించి నీవు సరి అయినటువంటి కర్మను చేస్తూ ఉన్నావు, కానీ అది ఎవరికి అర్పిస్తున్నావు అంటే ఆ సర్వకర్మ ఫలత్యాగము కర్మసాక్షి అయినటువంటి సూర్యుని వలె నీవు ఉండాలి అనేటువంటి ప్రామాణికమైనటువంటి పద్ధతిగా సూర్యోపాసన, ఆదిత్యోపాసన, సూర్యుని త్రిమూర్తాత్మకంగా, సశక్త్యాత్మకంగా భావించి
కర్మసాక్షిగా వారిని స్వీకరించి ఆత్మస్వరూపంగా స్వీకరించి అట్టి ఆదిత్యను ఉపాసించేటువంటి విధానం మన సనాతన ధర్మంలో చెప్పబడింది. అయితే కర్మసాక్షి సూర్యుడు అంతటా వెలుగునిస్తున్నప్పటికీ, అంతటా ప్రపంచమంతటికీ ఆ సూర్యుని వెలుగు ప్రసరించబడి సర్వచర్యలు దానివల్ల జరుగుతూ ఉన్నప్పటికీ, జరుగుతున్నటువంటి చర్యలన్నిటికీ కర్మసాక్షిగా ఉన్నాడు తప్ప, దాని యొక్క ఫలాపేక్ష తీసుకునేటువంటి స్థితి లేదు. దాన్ని ఎట్లున్నాడంటే జరుగుతున్నటువంటి సర్వకర్మలు, వర్షాలకు కారణమైనటువంటి నీరు ఆవిరేగుతోంది, మేఘాలు వర్షిస్తున్నాయి, గాలి వీస్తోంది. దాంట్లో గాలి వీసి కరగడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ ప్రాణవాయువు వేరే, ఇతర వాయువులు వేరే, అనేక వాయువులు. వీటన్నిటికీ కారణమైంది అయినప్పటికీ కూడాను కర్మసాక్షిగా తాను వీటన్నిటితో ఏమాత్రం స్పందన లేకుండా తనకు తానుగా అది అట్లే ప్రకాశం ఏ విధంగా ఉందో, ఆ సూర్యుని వలె కూడా నీవు సర్వఫల కర్మత్యాగం చేసి నీవు కూడా ఉండాలి. నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి మొదలుపెట్టావు పనులన్నీను. పనులన్నీ మొదలుపెట్టి సాయంత్రం దాకా పనులు చేస్తూనే ఉన్నావు. సూర్యుడు ఏ విధంగా అంతలెక్క చేస్తున్నప్పటికీ, సూర్యుడు ఏ విధంగా కర్మఫల త్యాగం చేసి సర్వసాక్షిగా ఉన్నటువంటి, కర్మసాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ఉంటే, అదే విధంగానే నువ్వు కూడా అన్ని పనులు చేశావు గదా! పొద్దున్నుంచి. అన్ని పనులు గూడా నువ్వు గూడా కర్మసాక్షివలే. అంటే నువ్వు ఏ విధంగాను దీనిగా అకర్తగా, కర్తృత్వంతో చేస్తున్నటువంటిది గాకుండా విధి నిర్వహణలో చేసుకుంటూ నీ పనులు నువ్వు ఉన్నావు. శరీరం ఆధారంగానే శరీరాన్ని అనేదాన్ని పనిముట్టుగా చేసుకునే చేస్తున్నావు. శరీరానికి పని చేయించడానికి సరిపోయేటువంటి ప్రకాశమేమో అక్కడ ఆత్మప్రకాశంగా ఉండి పని చేస్తోంది కాబట్టి నీ శరీరం కూడా పనిచేస్తోంది. అయితే అది ఏ విధంగా ఈ సర్వకర్మలకు దాని యొక్క ఫలితాలకు నేను కారకుడని సూర్యుడు ఏ విధంగా అనుకోదో, అట్లా నువ్వు కూడా ఆ పద్ధతిలోనే సూర్యుని వలె నీవుండాలి. నీవు రోజంతా ప్రకాశించావు, రోజంతా పనిచేసావు. దానికి సంబంధించినటువంటి ఫలం ఫలత్యాగంగా నువ్వున్నటువంటి స్థితిలో నువ్వుండాలి. ఏదైనా గాని అది. ఎట్లయినా రాని. కర్తగా లేకుండా కర్తగా ఉండేటువంటి ఇది. అనేటువంటి ప్రామాణికమైన పద్ధతిగా నువ్వేం జేయాలంటే సూర్యోపాసన, ఆదిత్యోపాసన చేసేటప్పుడు సూర్యుని ఏ విధంగా జేయాలంటే త్రిమూర్తాత్మకంగా అంటున్నాడు. మూడు ము 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 మూడుగా చెప్పబడినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా చెప్పారే, ఆ 3 మూర్తుల యొక్క సంగ్రహం అంతా కూడాను దీంట్లో ఉంది. ఆ 3 మూర్తులకు సమానమైనటువంటి సూర్యగ్రహంగా నువ్వు భావించేయి. సశక్త్యాత్మకంగా భావించి, సశక్త్యాత్మకంగా అంటే అది శక్తితో కూడుకొని ఉన్నటువంటి దాని యొక్క శక్తి వల్లే మిగతా వాటిలోకి ప్రసరించేటువంటి కిరణాల వల్ల అయస్కాంత శక్తి ఏర్పడడం వల్ల ఇతర గ్రహాలన్నీ కూడా వేలాడుతూ ఉన్నప్పటికీ కూడా తిరుగుతూ తమ తమ పనులన్నీ అవి చేస్తూ ఉన్నాయి. ఆ విధంగా చేస్తూ ఉన్నట్టుగా భావించి నువ్వు సశక్త్యాత్మకంగాను భావించి, కర్మసాక్షిగా వారిని స్వీకరించి, ఆ కర్మసాక్షిగా సూర్యుని కర్మసాక్షిగా స్వీకరించి, ఆత్మస్వరూపంగా స్వీకరించి, అట్టి ఆదిత్యుడిని ఉపాసించే విధానము మన సనాతన ధర్మంలో చెప్పబడింది. అప్పుడేం చేసేవాళ్ళంటే సర్వమునకు కారకుడైనటువంటి వెలుగును ప్రసాదిస్తున్నాడు అని సనాతనంలో ఇంకా ఇప్పుడు పుట్టినట్టు ఖగోళ శాస్త్రం అవన్నీ పుట్టకపోయినప్పటికీ, అన్నీ కూడా జరుగుతున్నాయి గదా! అని ఇంకోవైపు ఇంకో దేశాలకు నీడ పడుతోంది ఆ సమయంలో. భూమి తిరగడం వల్ల ఏర్పడుతుందని కాలక్రమేణా తెలిసినదనుకో. మొదట సూర్యుడినే దేవుడుగా కూడా భావించినారు. ఇంకా అప్పటికి ఇంకా దానికి అతీతమైనటువంటి దాని గురించి విచారణ అవన్నీ జరగలే. ప్రారంభ జీవితంలో అది ప్రపంచానికంతటికి సూర్యుడొస్తేనే వెలుగవుతోంది. మా జీవుడు గూడా మానవుడు ఒక వెలుతురులో పని చేసుకొని ఇతర జంతువుల్లాగా కేవలం వేటాడి జీవించుకునే రోజుల్లో, ఇవన్నీ రాని రోజుల్లో కేవలం పోయి రాత్రవుతానే భయం చేత ఇతరత్రా వచ్చే జంతు భయం చేత ఒక గుహల్లో దూరుకునేవాళ్ళనుకోండి. ఎక్కడైనా గూడా, ఇక్కడని గాదు. ఇప్పుడుండే అనేక దేశాలుగా ఏర్పడిన చోట కూడా జీవ సంచారం అప్పటినుంచినే ఉంది గదా! అనాదిగా. ఆ జీవులంతా లోపల పోయి దూరుకొని పొద్దున్నే సూర్యుడొస్తానే, ఆహా! సూర్యుడు వెలుగొచ్చింది అని జెప్పి సూర్యుని వెలుగు దండం పెట్టేవాళ్ళు. మళ్ళా మతాల పుట్టుక ఇవన్నీ రాను రాను వచ్చినాయనుకోండి. మొదటైతే సూర్యుని దేవునిగా భావించేవాళ్ళు.
అట్లా సనాతనంగా ఏం చెప్పారు అంటే, సనాతన ధర్మంలో ఆ సూర్యుని ఉపాసించేటువంటి 3 పూట్ల పొద్దున్నే పుట్టినప్పుడు, మళ్ళా సాయంత్రం సూర్యుడు అస్తమించేటప్పుడు కూడా ఉపాసన చేసి ఆ సూర్యునికి దండం పెట్టేవాళ్ళు. వీటికి ఆత్మ అంది వీటికి అందించొచ్చు, వీటికి అందియకూడదు అనేటువంటి భావన కూడా ఉండదు. సర్వానికి అన్నిటికీ అందించేటువంటి స్థితి. సర్వము అన్నిటికీ ఏకంగా చూసుకునేటువంటి స్థితి. మీరు ఆవిరి గురించి ఉదాహరణ చెప్పినారు కదా! మన రామకృష్ణ పరమహంస చెప్పిన దాంట్లో అది వచ్చింది. ఏమని వచ్చిందంటే, సూర్యుని యొక్క నీడ ఇది వెలుగు వల్ల మురికి నీరు కాలువలో నీళ్ళు, సముద్రంలో నీళ్ళు, నదిలో నీళ్ళు, ఓ బయలో చెరువులో ఉండే నీళ్ళు, బావిలో ఉండే నీళ్ళు, ఆఖరికి మలమూత్రాలు విసర్జించినటువంటి దాంట్లో ఉండే తేమ ఆవిరైపోయినప్పటికీ, దాంట్లో ఉండే తేమ కూడా ఆ సూర్యుని యొక్క సూర్యరశ్మి వల్లే పోతోంది పైకి. దాంట్లో ఆ నీరు ఆవిరైనప్పుడు అందులో ఉండేటువంటి మలినాలన్నీ ఇక్కడే ఉంటున్నాయి. మలినాలు లేనటువంటి మలినరహితమైనటువంటిది మాత్రమే ఆవిరి చెందింపజేస్తున్నాడు. ఆవిరి చెంది పైకి పోతున్నాయి. మళ్ళా మంచినీళ్ళుగా వస్తున్నాయి వర్షం కురిసినప్పుడు. ఈ సముద్రపు మలినాలు గాని, మురికి నీటిలో ఉన్న మలినాలు గాని, ఆ మలినాలు ఇక్కడే పోతున్నాయి. ఆవిరిలో పోలే. కాబట్టి అన్నిటి పట్ల అన్నిట్లోనూ ఆవిరిని తీసుకునేటువంటి వేడి ఆ సూర్యరశ్మి వల్ల కలిగింది. మళ్ళా ఇక్కడ పడితే అక్కడ పడేది లేదు. అక్కడ పడితే ఇంకోటి లేదు. మధ్యలో మేఘాలు అడ్డం రావడం ఇట్లాంటివి జరగాల్సిందే తప్ప సూర్యప్రకాశం అనేదేమీ ఆగిపోదు. భూమికి దూరంగా జరిగినప్పుడేమో సూర్యకిరణాల నేరుగా పడేది లేదా దూరంగా జరిగిండేది. దాన్ని బట్టి చలికాలము, గాలికాలం, ఎండాకాలం వేరు కాలాలు భూమి దూరంగా దగ్గరగా ఉండేటువంటి ప్రదేశాలను బట్టే ఏర్పడతాయి ఋతువులు భూమి మీద. ఈ భూమి జరిగే స్థితులను గతులను బట్టి. ఇంక మళ్ళా 2 నెలలు పోయిందంటే ఇంక మళ్ళీ పూర్తిగా నేరుగా సూర్యరశ్మి దగ్గర ఉండే ప్రాంతానికి పోయినప్పుడు మళ్ళా 2 నెలలు ఎండలు వాంచేస్తాయి అప్పుడు పొద్దున్నుంచి. ఇవన్నీ అన్నిటి కారణాలకు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇదే గాని, అది ఒకే రకంగా, ఒకే తీరుగా ఎప్పటికీ ఒకే తీరుగానే ఉంది సూర్యుడేమో. కాబట్టి ఈ సనాతన ధర్మంలో చెప్పబడింది. నీడ, స్వయం ప్రకాశకము రెండూ ఒకే స్థానమందు ఉన్నట్లు తోచున్నవి. నీడగా కనబడుతున్నటువంటివి, నీడగా కనపడతాండేది, దాని యొక్క కారణమైనటువంటి వెలుగు 2 ఒక స్థానంలో పుట్టాయి. ఒక స్థానంలో పుడతానే అది వెలుగు పడింది. వెలుగు పడతానే నీడ పడింది. ఈ 2 ఒక స్థానంలోనే ఈ నీడ, స్వయం ప్రకాశం 2 ఒక స్థానమందు ఉన్నట్టు తోచున్నవి. అట్లా విధంగా కనబడుతున్నాయి. నీవు స్వయం ప్రకాశమును అనుసరించి, ఆశ్రయించి జీవిస్తావా? స్వయం ప్రకాశకంగా ఉండేదాన్ని ఆశ్రయించి, అనుసరించి జీవిస్తావా? లేదంటే నీడవలే ఉన్నటువంటి జీవాత్మ భావమును, నీడవలే ఉండేటువంటి జగద్భావమును, నీడవలే ఉన్నటువంటి కర్తృత్వ, భోక్తృత్వ అభిమానమును, నీడవలే ఉన్నటువంటి అహంకార భావమును, నీడవలే ఉన్నటువంటి సమస్త ఇంద్రియ విషయ సంయోజనీయతను ఆశ్రయిస్తావా? అనేది నువ్వు వివేకంతో గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి నువ్వు దేన్ని భావిస్తావు, ఎట్లా భావిస్తావు అనేది నువ్వు ఆలోచన చేసుకో మరి. నువ్వు స్వయం ప్రకాశకంగా ఉండేటువంటి దాన్ని గురించి ఆశ్రయించి, దాన్నే అనుసరించి జీవిస్తావా? ఆ స్వయం ప్రకాశకంగా ఉండేది బుద్ధి గుహయందుండి, ఆత్మ, పరమాత్మలనే పేరుతో ఉన్నప్పటికీ 2 ఒక్కటిగానే ఉంది. ఆ ఒక్కటిగా ఉండేదానికి కారణమైనటువంటి కర్మం కూడా అది చేసి దాని ఫలితాన్ని అనుభవించడానికే అది అనేకాలుగా అయ్యింది. దానంతటికీ ఆ రెండిటికి కూడా అవకాశం ఇచ్చినటువంటి ఆ రెండిటికి అవకాశం ఇచ్చిండేటువంటి ఇది ఏర్పడిండేది కూడా దానివల్లే. స్వయం స్వయంభువు అంటే స్వయం కల్పన, స్వయం చేసినటువంటి సంకల్పం వల్లే అది ఏర్పడింది. స్వయంగా అది దానికి ఇంకోరు కారణం కాదు. కాబట్టి నీ స్వయం ప్రకాశాన్ని నువ్వు అనుసరించి, ఆశ్రయించి దాంట్లో జీవిస్తావా? లేదంటే నీడవలే ఉండేటువంటిదేది జీవాత్మ భావమును, నీడవలే ఉండడానికి కారణమైంది ఏంది అంటే నీ శరీరంగా ఉన్నటువంటిది. నీలో ఉండేటువంటి చైతన్య స్వరూపంగా ఉండేది అడ్డం వచ్చిందనుకో దేనికన్నా, దానికి నీడ పడదు. అది వస్తు రూపంలో లేదు. అది సర్వత్రా నిండి ఉన్నప్పటికీ కంటికి కనపడదది. సర్వత్రా నిండుకొని ఉన్నప్పటికీ కంటికి కనపడదు. దానికి నీడ పడదు. నీవనేటువంటి నేననే భావన దేనికైతే శరీరం అనేటువంటి దాని మీదకి
ప్రతిఫలిస్తుందో ఆ శరీరం అనేటువంటి దాని తగిలినందువల్ల దానివల్ల ఏమైందంటే నీడబడింది. జీవాత్మ భావమును, నీడ వలె ఉన్నటువంటి జగద్భావమును, ఈ నీడ ఏ విధంగా ఉందంటే జగద్భావంతో, నీడ వలె ఉన్నటువంటి జగద్భావంతోను, అట్లాగే కర్తృత్వ భోక్తృత్వ అభిమానమును. కర్తృత్వము భోక్తృత్వము అంటే నేను చేస్తున్నాను, నేను చేసినందుకు ఫలితం కూడా నేను అనుభవించాలి అనేటువంటి భోక్తృత్వ భావం ఉంటే, అట్లా ఇప్పుడు సూర్యుడు ఆ విధంగా నేను కదా, నా వలనే ఇవన్నీ పంటలు పండుతున్నాయి, నా వలనే వాన వస్తుంది, నా వలనే చెట్లలో పత్రహరితం ఏర్పడుతోంది, అవన్నీ ఆక్సిజన్ అనే దాన్ని విడుదల చేస్తున్నాయి. ఇవన్నీ సూర్యుడు భావనలో ఏ రోజు లేదు కదా. ఇక్కడ ఏమన్నా జరగని దాని ఆధారంగా జరుగుతున్నప్పటికీ, దాని ఆధారంగా జరుగుతున్నాయని ఈ జరుగుతున్న దానికి తెలుసు కానీ, సూర్యుడు నా ఆధారంగా జరుగుతున్నాయని భక్తృత్వ అభిమానం, కర్తృత్వ అభిమానం పెట్టుకోకుండా సర్వత్రా ఏ విధంగా అంతటా అది ఏ ప్రదేశమన్నా అనేది నిరంతరము వెలుగునివ్వడమే. ఇక్కడ కాకపోతే మనకు మునిగినప్పుడు ఇంకా మళ్ళా అక్కడ దానికి ఎదురుగా ఏవి పోతున్నాయో దానికి ఎదురుగా భూమి తిరుగుతోంది కాబట్టి తిరిగినట్లల్లా దాని ఎదురుగా పడినటువంటివి అన్ని ప్రదేశాల్లో పడుతుంది వెలుగు అనేది. మధ్యలో ఏర్పడినటువంటి మేఘాల వల్ల తాత్కాలికంగా అది నీడెట్లా ఏర్పడిందో అట్లాగే నీ వల్ల ఏర్పడిన నీడంతా కూడా దేనివల్ల అంటే శరీర భావం వల్ల నీడవలే ఉన్నట్టు శరీర భావంతో జగద్భావంతో జీవిస్తావా, లేకపోతే నీడలో ఉన్నటువంటి కర్తృత్వ భోక్తృత్వ అభిమానమును పెట్టుకొని జీవిస్తావా? కర్తృత్వ భోక్తృత్వ అభిమానం పెట్టుకొని జీవిస్తే దాని ఫలం కూడా నువ్వు అనుభవించాలి కాబట్టి కర్మ ఫలాన్ని. సూర్యునిలాగా అకర్తగా ఉంటే కనుక నేను చేస్తున్నాననే కర్తృత్వం కానీ, నేను అనుభవించాలి దాని భోగాన్ని అనే భోక్తృత్వం కానీ, లేదంటే నా వలన ఇది జరుగుతోంది అనేటువంటి అహంకార భావం కానీ, నీడవలే ఉన్నటువంటి అహంకార భావమును, నీడవలే ఉన్నటువంటి సమస్త ఇంద్రియ విషయ సంయోజనీయతను. సంయోజనీయత అంటే వీటన్నిటి కలిపిన తర్వాత ఏర్పడినటువంటి దాన్ని సంయోజనీయత అంటారు. అట్లా నీడవలే ఉండేటువంటి, అహంకారం వలె ఉన్నటువంటి, కర్తృత్వ భోక్తృత్వాలతో ఉన్నటువంటి, జగద్భావనతో ఉన్నటువంటి, జీవాత్మ భావంతో ఉండేటువంటి అన్నీ కలిపిన తర్వాత సమస్త ఇంద్రియ విషయ అది సమస్త విషయాలు ఇక్కడ కలిసిపోయి ఇంద్రియాలతో కూడినటువంటి సంయోజనీయతను ఆశ్రయిస్తావా? ఇట్లా ఆశ్రయించినావు అనుకో, ఇటు జీవుడుగానే ఉంటావు కాబట్టి నువ్వు జీవుడుగా ఉండకుండా ఉన్నటువంటి ఇంకా ఆత్మ స్వయం ప్రకాశకంగా ఉన్నటువంటి దాని గురించి ఆలోచన చేయాలి. కాబట్టి నువ్వు స్వయం ప్రకాశకంగా ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తెరిగే కోసమే ఇదంతా చేస్తున్నావు కాబట్టి విచారణ అంతా. కాబట్టి నీడలాగా జీవునిలాగా ఉండకుండా జీవునిలో చైతన్యాన్ని కల్పించే పరమాత్మ స్థితిలోకి రావాలంటే నువ్వు అంతరంగికరణలోకి, నువ్వు ఆంతరిక యజ్ఞంలో నిరంతరము ఆ బుద్ధి గుహయందు ఉండేటువంటి అత్యంత సూక్ష్మంగా ఉన్నటువంటి, కంటికి ఏమీ కనిపించకుండా ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మల స్థితి ఏవైతే ఉన్నాయో రెండు, ఒకటి వెలుగు ప్రకాశంగా, ఒకటి నీడగా రెండు ఉన్నాయి వెంటనే. కాబట్టి దాన్ని ఆశ్రయిస్తావా, నీడను ఆశ్రయిస్తావా, వెలుగును ఆశ్రయిస్తావా? నీ వివేకంతో, నీ బుద్ధి వివేకంతో గ్రహించవలసిన విషయం అది. జీవుడుగా ఉండేటువంటి దీంట్లో వ్యవహరిస్తే దీంట్లో కర్తృత్వ భోక్తృత్వాలకు మళ్ళీ దాని యొక్క కర్మ ఫలితానికి కూడా నువ్వే బాధ్యుడవుతావు. నువ్వు దీన్ని ఒకటి అజ్ఞానము, ఒకటి వెలుగు అనుకో, ఒకటి జ్ఞానం వైపుకు పోయినావు అనుకో, ఆంతరికంగా నీవు నిన్ను గురించి తెలియబడతావు, పరమాత్మ గురించి తెలియబడతావు. ఇంకా తర్వాత ఇంకా దాని అతీతంగా ఉండే దాని గురించి తెలియబడతావు. దీంట్లో ఉన్నప్పటికీ, ఇది పడతాన్నప్పటికీ నీడతో తాదాత్మ్యం చెందవప్పుడు. జరుగుతూ ఉన్నప్పుడు నీ చుట్టూ జరుగుతుంది, నీ చుట్టూ నీడ పడుతున్నాయి, నీడలు పడుతున్నాయి, తర్వాత ఈ అన్నిటి ప్రభావము పడుతుంది నీ మీద. అన్నిటి ప్రభావం అన్నప్పటికీ దాంతో తాదాత్మ్యం చెందకుండా ఉన్నావు. సూర్యుడు కర్మసాక్షిగా ఉన్నట్టు అన్ని కర్మలు జరుగుతున్నప్పటికీ, అన్ని కర్మలకి కారణమైనటువంటి వెలుతురు అక్కడి నుంచి వస్తున్నప్పటికీ తాను సాక్షిగా ఉన్నాడు, తాదాత్మ్యం చెందలే,
కర్తృత్వాన్ని వహించలే, భోగ ఫలాపేక్ష లేదు, ఫలాపేక్ష వల్ల భోగించడం అనేది కూడా లేదు. కాబట్టి విచారణ ఎందుకు చేయాలి? ఈ విచారణ అనేది అసలు ఎందుకు చేయాలి అంటే వివేకం కొరకు చేయాలి. విచారణ ఎందుకు చేయాలప్ప అంటే వివేకము కొరకు చేయాలి. వివేకం వచ్చే కొద్దీ వివేకము అంతకుముందు లేదా అంతర్లీనంగా నీకు తెలియబడట్లే. నువ్వు ఎప్పుడైతే గురువు దగ్గరికి పోయి ఒక్కొక్క విషయం విచారిస్తున్నావు, విచారించి అర్థం చేసుకుంటున్నదంతా నీకున్న మెదడే కదా. అప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎప్పటికీ ఉన్నప్పటికీ తెలియబడనంత కాలము ఏది కంటితోనూ బాహ్యేంద్రియాలతో కనబడేదాన్నే గుర్తించావు. బాహ్యేంద్రియాలకు అతీతంగా ఒకటి లోపల వెలుగుంది, దాని గురించి విచారణ చేద్దామనేది నువ్వు ఎక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ గురువాక్యం దగ్గర ఇంకోసాటికి నీలేకి నువ్వు తొంగి చూసుకున్నప్పుడు దేనివల్ల అయినా గురువు వల్ల, ఎవరైనా చెప్పడం వల్ల, విచారణ ఇట్లా పుస్తకం చదవడం వల్ల, దేనివల్ల నీకు ఆలోచన పుట్టి పోయినప్పటికీ ఈ విచారణ అంతా ఎక్కడ ఎందుకు పోయి చేస్తున్నావు అంటే వివేకం కొరకే చేస్తున్నావు. వివేకం తెలియబడే కొద్దీ అజ్ఞానంగా ఉన్న విషయాలు అంతవరకు చూసి ఊరికే కంటితో చూసి భ్రాంతి చెందినటువంటి విషయాలు విడిపడిపోతాయి. ఆ భ్రాంతులు పోవడానికనే ఈ విచారణ చేస్తున్నాం, వివేకం కొరకు చేస్తున్నాం. ఆ వివేకం ఎవరికైతే స్థిరమవుతుందో, ఆ వివేకంతో చేస్తున్నటువంటి విచారణ కూడా స్థిరంగా ఉండాలి, స్థిరమైపోవాలి. ఒకటొకటి తెలుసుకుంటూ పోయిన తర్వాత మళ్ళీ దాని మీద డౌట్లు ఏర్పడేటటువంటి స్థితి ఉండకూడదు. ఒక్కొక్క విచారణ చేసుకుంటూ పోతున్నాం, భౌతిక స్థితిలో నుంచి చేసుకుంటూ పోతున్నాం. చేసుకుంటూ పోయిన తర్వాత మళ్ళీ కింద కొన్ని భ్రాంతులు పోయిన తర్వాత మళ్ళీ దాని మీద అనుమానాలు అనేటువంటి స్థితి లేకుండా వివేకము స్థిరపడిపోవాలి. వివేకం శరీరంగా కనపడుతున్నది, భౌతికంగా ప్రపంచమంతటా కనపడుతున్నదంతా కూడా ఒక శక్తి ఆధారంగాను, ఒక స్వయం ప్రకాశకమైన ఆధారంగానే ఉంది. ప్రపంచమంతా పంచభూతాత్మకమైనదంతా కూడా ఒకదాని ఆధారంగా ఉంది. దానికి కారణమైనటువంటిది సమిష్టిగా ఉంది. దానికి కారణంతోనే సృష్టి ఏర్పడిన తర్వాత ఏర్పడిన జీవులు కానీ, అనేకంగా ఉన్నటువంటి ప్రాణులన్నీ, కోటాను కోట్ల ప్రాణులన్నిట్లోనూ, జీవులతో సహా అన్నిట్లో కూడా ఆ చైతన్యమే ఉంది. అయితే దాని రెండింటినీ విడమర్చుకొని విచారించేటువంటి శక్తి, జ్ఞానము కేవలం మానవునికి ఉంది. కాబట్టి ఆ మానవుడు మళ్ళీ దాన్ని విచారం చేసుకుంటున్నటువంటి దాన్ని సుస్థిరంగా పెట్టుకోవాలంటే, సుస్థిరంగా స్థిరపడిపోవాలి. అది ఒక్కొక్క దాన్ని విచారణ చేసుకుంటూ పోతున్నావు, నీ బుద్ధి గోళకి విచారణ చేసుకుంటూ పోతే స్థిరపడిపోవాలి. వివేకంగా ఒక్కొక్కటి భ్రాంతి తొలగిపోయిన తర్వాత ఈ విచారణ అంతా ఎందుకోసమే చెప్పారు. అప్పుడు ఎవరికైతే వివేకం స్థిరపడుతుందో, ఈ వివేకంలో ఎవరైతే స్థిరపడతారో వాళ్ళు మాత్రమే ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని, స్వరూప జ్ఞానాన్ని, అనుసంధానాన్ని, స్వయం ప్రకాశ తత్వాన్ని, సర్వ విలక్షణత్వాన్ని, సర్వసాక్షిత్వాన్ని పొందగలుగుతారు. ఇది నీ హృదయస్థానంలోనే సాధ్యమవుతుంది, వేరే రకంగా ఏ విధంగానూ సాధ్యం కాదు. కాబట్టి లేచినప్పటి నుంచి నేను చేసేటువంటి పనుల్లో నేను చేస్తున్నా కదా, నేను పనులు చేస్తున్నప్పటికీ, ఏ పనులు చేస్తున్నప్పటికీ సూర్యుడు కర్మసాక్షిగా తన పనులు తాను చేసుకుంటూ ఉంటే, ఆ పనులు తన దాంట్లో ఏ విధమైనటువంటి పక్షపాతం కానీ, ఏ విధమైనటువంటి చేసిందని నేను చేస్తున్నాననే అహంకార భావన కానీ, లేదంటే దానివల్ల నాకు ఫలితం రాలేదని కానీ, ఇన్ని కోటాను కోట్ల సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి మార్పు కానీ, చేర్పు కానీ, ఏ విధమైనటువంటి పరిణామ వికారములు కానీ, పరిణామ వికారములు అంటే దాంట్లో కలిగేటువంటి సూర్యరశ్మి అవన్నీ ఉన్నాయి. అవి అట్లే ఉంటూ, అంటే దాంట్లో ఏమాత్రము మార్పు రాకుండా ఒకే రకంగా వస్తున్నటువంటిది ఉంది. అది భౌతిక ప్రపంచం లోబడే ఉంది, అదేం అతీతమైనది ఏమి కాదు. దానికి కూడా ప్రకాశం ఇచ్చింది పరమాత్మ అనేదే. దాని ప్రకాశం చేతే అది ప్రకాశించబడుతున్నప్పటికీ అదేమవుతుందంటే తాదాత్మ్యం చెందకుండా ఏ విధంగా ఉందో, అట్లా నువ్వు శరీరం అనే దాంట్లో ఉన్నటువంటి చైతన్యం కూడా పరమాత్మ స్వరూపంగా ఉండి కనుక చూస్తే, ఈ శరీరంలో జరిగేటువంటి మార్పులు, శరీరంలో జరిగేటువంటి చర్యలు, శరీరంలో జరిగేటువంటి ఇష్టాయిష్టాలు, కోరికలు, కర్తృత్వము,
దాని యొక్క భావనతో కనుక చూడకుండా దాని భావనతో చూస్తే దానివల్ల నీడ ఏర్పడింటే ఏదైతే అజ్ఞానంగా భావిస్తున్నామో దాని యొక్క శరీర స్థితిని చైతన్య స్థితి అనే దాని గురించి విచారణ చేస్తూ ఉన్నాం కాబట్టి దీంట్లోకి తాదాత్మ్యం చెందకుండా లోపలికి అంతరికంగా విచారణ చేసుకుంటూ పోయి లోపల అంతరికంగా జరుగుతున్నటువంటి యజ్ఞం ద్వారా ఏ చైతన్యం అయితే పైన నాలో బుద్ధి గుహ యందు ఉండి సర్వ పనులను చేయించగలుగుతోందో ఆ చైతన్య స్వరూపంగా ఉన్నదే నేను. ఇదంతా మిగిలిందంతా పనిముట్టే. పనిముట్టు అనేది కర్మఫల విశేషంగా స్వయంగా నేను తెచ్చుకునేదే. ఆ నేను తెచ్చుకునేటువంటిది అనుభవించడానికే అది ఉంది. కాబట్టి దాని నేననేటిది ఏది, ఏ నేననేది, ఏ నిజ నేననేది లోపలుండి సర్వప్రకాశానికి కారణమైతా ఉందో దాన్ని తెలుసుకొని అక్కడ స్థిరపడమని ఆ ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని ఆ విధంగా ఎవరైతే ఆంతరికంగా చూసుకొని చేస్తారో ఆ చేసినటువంటి విచారణలో వివేకంతో స్థిరపడతారో, వివేకంతో స్థిరపడగలుగుతారో భ్రాంతులను వదిలించుకొని. అక్కడ స్థిరపడి ఉండే వాళ్ళు మాత్రమే ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని, స్వస్వరూప జ్ఞానాన్ని, ఆ స్వస్వరూప జ్ఞాన అనుసంధానమయ్యి స్వయం ప్రకాశకత్వాన్ని, సర్వ విలక్షణత్వాన్ని, సర్వసాక్షిత్వాన్ని దీంతో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితిలో ఏ విధంగా ఉందో దాన్ని అనుసంధానించాలి నువ్వు. రెండు ఆత్మలుగా చెప్పబడినాడే బిగినింగ్లో. ఆ రెండు ఆత్మలు వేరువేరుగా కనపడుతూ ఉన్నప్పటికీ నీలోనే ఉన్నాయి. బుద్ధి గుహ యందు కూడా పరమాత్మ, జీవాత్మ రెండు అనేటివి ఉన్నాయి. కిందికి తాదాత్మ్యం చెందితే జీవాత్మ, పైన అంతరంగికంగా బుద్ధి గుహ యందు ఉండి విచారణ జరిపి వివేకంతో ఉంటే అది ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి అసలైనటువంటి నేననేటువంటిది. అది సర్వవ్యాప్తంగా ఉంది. సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దిశ ఆ దిశ అని కాకుండా ఇక్కడ అక్కడ అనేటి లేకుండా సర్వత్రా ఉంది. ఆ సర్వత్రా ఉండేటువంటి చైతన్యంతో దాని గురించి విచారణ చేసి నువ్వు అక్కడ నిలబడితే నువ్వు అప్పుడు సర్వసాక్షిత్వాన్ని, స్వయం ప్రకాశకత్వాన్ని, సర్వ విలక్షణత్వాన్ని పొందగలుగుతావు. అప్పుడు నువ్వు ఇది నీ హృదయ స్థానంలోనే ఈ ఆత్మస్వరూపాన్ని నువ్వు గుర్తెరిగేది కూడా హృదయ స్థానంలోనే ఉంది. హృదయ స్థానంలోనే సాధ్యమవుతుంది. బాహ్యమైనటువంటి దాంతో బాహ్యమైనటువంటి దాంతో విచారణ జరిగే దాంట్లో తెలియబడదు. నీ అంతరికంగా జరిగేటువంటి దాంట్లోనే ఈ హృదయ స్థానంలోనే సాధ్యమవుతుంది. దేంతో పోయి ఆత్మస్వరూపంగా నేననేటువంటి నీ ఆత్మస్వరూపాన్ని గుర్తెరిగే విషయం అనేది లోపలనే జరుగుతుంది హృదయ స్థానంలో. దాంతో సాక్షాత్కార జ్ఞానం అంటే కూడా అదే. ఏదని తెలుసుకొని దాంతో నిలబడి ఉంటుందో నేనంటే ఏదని, నా నిజ నేననేది ఎక్కడుందని, ఎక్కడి నుంచి వచ్చిందని, దానికి ప్రకాశం ఇచ్చినటువంటిది ఏదని తెలుసుకొని దాంట్లో నిలబడేదే హృదయ స్థానంలోనే సాధ్యమవుతుంది. కాబట్టి తీర్థ ఆరామ క్షేత్రాలను దర్శించడం అనేది సంస్కారయుతమైనటువంటి వాటిలో భాగం. వారికి సంస్కారాలు ఏర్పడిపోయి ఉంటాయి కాబట్టి వారి జన్మల్లో అనేక జన్మల్లో నుంచి వచ్చిన సంస్కారాలు కొన్ని అయితే వాళ్ళు ఏ సమాజంలో నివసిస్తున్నారో, ఎక్కడ పెంపకం జరుగుతుందో, ఎక్కడ తన చుట్టూ ఉన్నటువంటి వారి వల్ల కొన్ని వచ్చింటాయో ఆ సంస్కారంలో భాగంగానే ఈ తీర్థాలను సందర్శించడం, ఆరామాలను సందర్శించడం, పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఇవన్నీ కూడా ఆ రకమైనటువంటి సంస్కారయుతమైనటువంటి వారిలో వచ్చినటువంటి సంస్కారాల్లో భాగంగానే వాళ్ళకి అవన్నీ పోయి చూడాలని, అక్కడ పోయి ముక్కుడిని దర్శనం చేసుకోవాలని ఇవన్నీ భావాలు కలుగుతూ ఉంటాయి. నిజానికి నీవు అవన్నీ పొందగలిగితే నీ ఆత్మస్వరూపాన్ని నీ హృదయ స్థానంలోనే, నీ హృదయాకాశంలోనే, నీ బుద్ధి గుహలోనే, నీ అంతర్ముఖంలోనే పొందగలుగుతావు. నిజానికి ఏమిటి? నువ్వు అంతర్ముఖంలో ఏ విధంగా నువ్వు ఏదైతే పోవాలని పోయి చూసి దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావో అవన్నీ భౌతికంగా కంటికి కనపడేటివి దర్శించగలుగుతున్నావు. కంటికి కనపడకుండా ఉండే ఒక చైతన్యం సర్వత్రా ఉన్నది, నీలో ఉన్నది, సర్వత్రంగా కూడా ఉన్నది. మరి ఇక్కడ నువ్వు కూర్చున్నటువంటి ధ్యానంలో నువ్వు అనుకున్నావే ఏ రూపము ఆటికి పోయి చూడాలనుకున్నావో
ఏ సింహాచలమో భద్రాచలమో పోయి ఏదైతే అనుకున్నావో ఒక్కసారి ఆ చైతన్యాన్ని, అది కూడా చైతన్య స్వరూపంగా అక్కడ పెట్టినటువంటి రాయి ప్రకారం కాకుండా అంతటా వ్యాపించి ఉన్న చైతన్య స్వరూపంగా మనసులే గుర్తుకు తెచ్చుకో. ఒకసారి కనపడుతుందా? ఈడ కూర్చొని ఉన్నప్పుడు కూడా కనపడుతుంది కదా. ఈడ కూర్చొని ఉండి కూడా దర్శించగలిగేవాడు అంటే రూపం, అక్కడికి పోయి రూపాన్ని చూసి కాదు, దాని యొక్క ఆంతరిక శక్తిని ఇక్కడి నుంచి కూర్చొని ఊహా ఊహల చేత ఊహాత్మకంగానే దర్శించుకోమని. దర్శించుకొని నీవు పొందగలిగితే, నిజానికి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, నిజానికి నీవు పొందగలిగితే నీ ఆత్మస్వరూపాన్ని నీ హృదయ స్థానంలోనే, నీ ఆత్మ యొక్క స్వరూపాన్ని నీ హృదయ స్థానంలోనే, నీ హృదయాకాశంలోనే, నీ బుద్ధి గుహలోనే, నీ అంతర్ముఖంలోనే పొందగలుగుతావు. నీ ఆత్మస్వరూపం ఏదైతే దానికి భిన్నంగా ఏదీ లేదు. దాంట్లోనే పరమాత్మ స్వరూపం, ఆత్మస్వరూపం రెండూ దాగి ఉన్నాయి. పైకి విచారణ చేసి స్థిరపడితే పరమాత్మ స్వరూపాన్ని తెలియబడేటువంటి ఆత్మనిష్ఠుడు అవుతావు, బ్రహ్మనిష్ఠుడు అవుతావు, అదే నేనైపోతావు. అక్కడ కిందికైతే ఈ జీవాత్మగా ఉండేది అవుతావు. కాబట్టి ఈ ఈ రకమైన విచారణతో నీ ఆత్మస్వరూపాన్ని నువ్వే హృదయస్థానంలోనే చూసుకోగలుగుతావు. నీ బుద్ధి గుహలోనే, నీ అంతర్ముఖంలోనే పొందగలుగుతావు. అలా పొందగలిగిన వారు రోజు జ్యోతిష్ణోమాది కర్మలను ఆచరించేవారు, అలాగే పంచాగ్నులను వనగూర్చేటువంటి వారు, అలాగే త్రినాచికేతాగ్నిని రోజుకు 3 సార్లు చేయనం అనర్చేటటువంటి వారు, సంధ్య వేళల్లో మధ్యాహ్నం ఓసారి, సాయంత్రం ఓసారి, ఉదయం ఓసారి చేస్తారు వాళ్ళు. అగ్ని దీపం ముందర అది పెట్టి మంత్రాలు చదివి అగ్నిహోత్రం చేసి కానీ ఆహారం తినరు. ఆ విధమైనటువంటి 3 సంధ్యకు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము చేస్తారు. ఆ 3 సార్లు చేసినటువంటి చయనం చేసినటువంటి వాళ్ళు అదే విధంగా ఆ పంచాగ్నులను 5 రకాల అగ్నులు, 5 పంచభూతాలకు అనుగుణంగా ఆ విధంగా చేస్తారు 5కి. ఆ రోజు జ్యోతిష్ఠోమాది రోజు కర్మలను ఆచరించేవారు, అగ్నిహోత్రం చేసి అవన్నీ చేసేవాళ్ళు, ఇన్ని రకాలు చేసేటటువంటి వారు ఎటువంటి స్థితిని ఆశ్రయిస్తున్నారో, అటువంటి లక్ష్య శుద్ధిలో ప్రవేశిస్తున్నారో, దేని లక్ష్యంగా వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళు కూడా ఆ కర్మ ఉపాసనకి లక్ష్యమైనటువంటి ఆత్మానుభూతి అనే పరమాత్మ తత్వమునే పరబ్రహ్మ నిర్ణయమని నొక్కి వక్కానిస్తారు. వాళ్ళు అన్ని చేస్తున్నారు ఏంటికప్ప, అవి చేస్తున్నారు, ఆచరిస్తున్నారు కదా, దానివల్ల ఏదో ఆశించారు అంటే దాని వలన మళ్ళా ప్రత్యేకంగా ఏది ఏ వస్తువో లేకపోతే ఇంకోటో కలగదు. దాని అంతరికంగా ఏం పెట్టుకున్నారు, అవన్నీ చేస్తున్నటువంటి అవి కూడా కర్మలేను అని చెప్తున్నాడు. ఏ కర్మలు అంటే ఈ అగ్నిహోత్రం చేయడము, లేదంటే 3 సార్లు త్రినాచికేతాగ్ని అనేదాన్ని 3 సార్లు చయనం చేయడము, సంధ్యా వేళలో ఉదయము, మధ్యాహ్నము. తర్వాత దేనిని పెట్టుకున్నారు లక్ష్యంగా అంటే వాళ్ళు కూడా ఆ కర్మ ఉపాసనకి లక్ష్యమైనటువంటి లక్ష్యం ఏం పెట్టుకున్నారంటే ఆత్మానుభూతి, ఆ పరమాత్మ అనే తత్వమునే, ఆ పరబ్రహ్మ నిర్ణయంనే నొక్కి వక్కానిస్తున్నారు. దాని గురించే వాళ్ళు అవన్నీ చేస్తున్నట్టుగా వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే స్థిరంగా చెప్తున్నారు వాళ్ళు కూడా అదే విధంగా. కాబట్టి మానవులందరూ ఒకవేళ వేదాధ్యయన పరులైతేనేమో అలా అగ్ని సంచయనం ద్వారా వాళ్ళు ఆత్మతత్వంలోకి ప్రవేశిస్తారు. వాళ్ళ మంత్రాలు గింత్రాలు చదివే వేదాధ్యయనంలో వాళ్ళైతే కనుక వాళ్ళు ఆ విధమైనవి చేసి దాని అర్థాన్ని గ్రహిస్తూ ఏదో ఆ రకమైనవి చేస్తూ ఉంటారు. అయితే అలా వేదాధ్యయన పరులు కానివారు, వేదాధ్యయనం చేసేవారు కాదు, వేదములను అధ్యయనం చేసి ప్రతి ఒక్కరు లేచినప్పటి నుంచి ఎవరో విద్య వైపుకు పోయిండే వాళ్ళు కూడా వేదాధ్యయనం చేయరు. వాళ్ళ లౌకికపరమైనటువంటి అక్షర జ్ఞానము అది అయిన తర్వాత చదువులు చదువుకోవడం, ఆ చదువులు అయిన తర్వాత మళ్ళీ ఏ ఉద్యోగానికి సంబంధించినవో చదువుకోవడమే చేస్తారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు వేదాధ్యయనం అనేది ఎక్కడ చేస్తారు? ఆ రకమైనటువంటి భావన కలిగి ఏదైనా చదివితే దాని యొక్క వేదాలకు అర్థమైనటువంటివి అనేక గ్రంథాలు మళ్ళా వచ్చినాయి కాబట్టి వాటిని చదువుతారు. అలా వేదాధ్యయన పనులు కానివారు తమ చిత్తశుద్ధితో బుద్ధి గుహేందున్నటువంటి హృదయస్థానమందున్న స్వస్వరూప జ్ఞానమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి నేను అనేదాన్ని పొందే ప్రయత్నం చేయాలి. నేనంటే ఏమిటి?
ఆ నేను అంటే ఇప్పుడు కనబడుతున్నటువంటి శరీరకంగా వ్యవహరిస్తున్నదా? వ్యవహరిస్తున్న దానికి చైతన్యం ఉన్నదా? ఆ వ్యవహరిస్తున్న దానికి ఏ చైతన్యం నుంచి అది వచ్చి పనిచేస్తుంది? ఏ చైతన్య స్వరూపం అక్కడ నేనుగా ఉంది? అనేది వేదాధ్యయనం చేయకుండా ఉండేవాళ్ళు, వేదంతో దాని పని లేకుండా చిత్తశుద్ధితో తమ బుద్ధికి యందు హృదయాకాశమునందు తామే స్వయం జ్ఞానమైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంక వాళ్ళు అవన్నీ చేయలేరు కాబట్టి వాళ్ళకి ఆ ఆలోచన వెనక్కి మరలి మళ్ళీ అంతరిక యజ్ఞం వాళ్ళంతకు వాళ్ళుగా చేయలేరు కాబట్టి అటువంటి వాళ్ళు గురువుని ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఇదంతా చెప్పునైనా ఇదంతా చెప్తే జగత్తు, సృష్టి, దానికి సంబంధించినటువంటి జడ చేతనాలన్నిటిని గురించి వివరించి సర్వత్రా ఉన్నటువంటి చైతన్యాన్ని ఇది కలగడానికి కారణమైందని ఇవన్నీ మొత్తం సాంఖ్యం గీంఖ్యం అన్నీ దాంట్లోనే పుట్టాయి. దాంట్లో పుట్టి విచారణ చేసుకుంటూనే వచ్చాడు. చేసుకుంటూ వచ్చిన మళ్ళా లాస్ట్‌కి తేల్చింది ఇదంతా ఏ చైతన్యం అయితే ఉందో అక్కడికి పోయాయి. అదే చైతన్యంతోనే ఇది మళ్ళా దీని పట్ల ఆలోచించాడు. దీనివన్నీ తయారు చేశాడు. వేదాలు తయారు చేశాడు. దాని తర్వాత వచ్చినటువంటి అన్నీ కూడా దాన్ని తయారు చేశాడు. ఆ తయారు చేయడానికి కూడా కారణమైనది కూడా ఆ సంకల్పం కలిగించినటువంటి సమిష్టిగా ఉన్నటువంటి చైతన్యమే. జీవునిలో ఉండేది కూడా అదే చైతన్యమే. ఆ చైతన్యం ఆ ఎరుకతోనే సర్వమును చేశాడు. ఆ సర్వమును చేసినటువంటి ఆ ఎరుకతో తాను చేశాను ఇవన్నీ ఎరుకతో తాను ఈ విధంగా నేను అనేది తనకు తానుగా అట్లా వేదాధ్యయన పరునయి అన్నీ తెలుసుకుని మార్గదర్శకంగా పోయేటువంటి స్థితి సర్వజీవులకు, సర్వమానవులకు కూడా లేదు కదా! మానవుల్లో గూడా. మానవులేమో అందరూ ఒక్కటే. ఒక్కటిగా చెప్పారు. ఎందుకంటే ఒక వేదాధ్యయన పరుడైనటువంటి వ్యక్తి, ఒక గొప్ప సైంటిస్ట్ అయినటువంటి వ్యక్తి, ఒక మామూలు పామరంగా పోయి పనులు చేసుకుంటున్నాడే శైలికి తోటలోకి పోయి. ఆ వ్యక్తి, ఆ వ్యక్తుల యొక్క ఏదైతే ఆలోచనాపరమైన మెదడుందో అది ఒకే తీరుగా ఉంది అందరికీను. ఒకే తీరుగా ఉన్నప్పటికీ తెలియబడకపోవడంగా ఉన్నటువంటి వాడు ఆ విధంగానే తనకు తెలిసినటువంటి భౌతిక ప్రపంచంతోనూ, తనకు తెలిసినటువంటి తనకు కనపడుతున్నటువంటి ప్రపంచంతో తాదాత్మ్యం చెంది ఉన్నాడు. విచారణ చేస్తూ పోతే వాడు కూడా ఎవరైతే ఆలోచన చేసి సైన్స్ పరంగా ఆలోచన చేసి వస్తువు కనిపెట్టే జోలికి పోయినాడనుకో, వాడు దానికి సంబంధించిన విజ్ఞానాన్ని తన మెదడులోనే వచ్చింది. అంతవరకు అయితే మానవుడిగా పుట్టినప్పుడు వానికి కూడా ఇదే రకమైన మెదడే గదా! అట్లా వేరు వేరు దాన్ల వైపు వేదాల వైపు పోయినోళ్ళు గాని, ఇంకో దాని వైపు పోయినోళ్ళు గాని, అందరి యొక్క మనస్థితి ఒకటే. అది ఏదైతే తెలియబడే వరకు అజ్ఞానంగా ఉంది. తెలియబడిన తర్వాత దాని విషయంలో జ్ఞాని అయితాడు. కాబట్టి వాళ్ళందరూ ఎవరైతే అధ్యయనించి ఈ విధంగా చేయలేనోళ్ళు తమ చిత్తశుద్ధితో బుద్ధి గుహయందు హృదయస్థానమందు ఉన్నటువంటి స్వరూప జ్ఞానాన్ని స్వయం ప్రకాశమైనటువంటి నేనును, ఆ స్వయం ప్రకాశకంగా నేననేది ఉంది. దాని వలనే నేను పనిచేస్తున్నా. సమస్త సృష్టి కదులుతోంది. సమస్త సృష్టి పనిచేస్తోంది. నేనని నాలో ఉన్నదే సమిష్టిగా ఉన్నది పరమాత్మగా ఉంది. ఈ 2 చైతన్యాలు ఒక్కటేననేటువంటి దాన్ని తెలుసుకునే ప్రయత్నం ముందు చేయాలి. కాబట్టి ఏం చేస్తున్నారు? ఆ వేదాధ్యయనంతో సహా సంధ్య కర్మలు ఆ విధంగా చెప్పబడినటువంటివన్నీ వేల సంవత్సరాలుగా భౌతికంగా చెప్పినప్పటికీ, అన్ని రకాల సంధ్యావందనాలతో సహా అవన్నీ చేసినప్పటికీ, వాని మనస్సు పరంగా వాడు వికసించి తెలుసుకోలేదనుకో. నోటితో ఉచ్చరించే మంత్రం వస్తుంది గానీ, భావన చేయగలడా? ఆ స్వామి పూజారి అయినా, ఇంకోరైనా, వేదం తెలుసుకునే వాళ్ళైనా, అన్ని సంధ్యల్లో, అన్ని పొద్దుల్లో ఆ విధంగా చేస్తున్నప్పటికీ, భావన చేయడానికి అంతరికంగా బుద్ధి గుహయందు ప్రవేశించి విచారణ ద్వారా తెలియబడేవాడు, స్థిరపడినవాడు చేయగలడు. కాబట్టి అట్లా వాళ్ళేమో ఆ విధంగా పోయి ఏదో మార్గంలో దాని యొక్క లక్ష్యం ఇదేను అని చెప్తున్నారు వాళ్ళు గూడా. అట్లా అన్ని కర్మలు ఆచరించి వేద విహిత కర్మలను ఆచరిస్తూ మేము ఇవి పొందడానికనే అగ్నిహోత్రం చేస్తున్నాం. ఇవి పొందడానికనే పొద్దున్న లేచి ఇవన్నీ చదువుతున్నాం. 3 సార్లు సంధ్యావందనం చేస్తున్నాం. 3 సార్లు ఈ విధంగా అగ్నిని ముట్టించి దాంట్లో పరమాత్మ గురించి మేము భావిస్తున్నామని చెప్పేదంతా కూడా వాళ్ళు ఆ విధంగా పోతారనుకునేప్పటికీ ఈ విధంగా భావించేవాళ్ళు, ఈ విధంగా వేదాధ్యయనము, ఈ కర్మలన్నీ చేయని వాళ్ళు గూడా చిత్తశుద్ధితో బుద్ధి గుహయందు ఒక గురువు అనేటువంటి
తనకు తెలియజెప్పేటువంటి ఆ గురువు అనేదే అనుకో ఆ వెలుగు. ఆ వెలుగులో విచారణ చేసుకుంటూ పోతున్నాడు అనుకో. గురురీత్యా వస్తున్నటువంటి వాక్కుల వెలుగులో విచారణ చేసుకుంటూ పోతే, ఆ విధంగా ఉండే వేదాధ్యయనం కాని వారు గూడా, వేదాధ్యయనం చేయని వారు గూడా ఆ నచికేతాగ్నిని 3 సార్లుగా పండించి, ఆ పంచాగ్నులను అగ్నిహోత్రముగా చేసి, ఈ విధంగా చేయనోళ్ళు గూడా తెలుసుకోగలుగుతారు. ఆ నేనును పొందే ప్రయత్నం చేస్తారు. చిత్తశుద్ధితో బుద్ధి గుహయందు ఆ హృదయ స్థానమందుండేటువంటి స్వరూప జ్ఞానమైనటువంటి స్వయం ప్రకాశకంగా ఉండేటువంటి ఆ నేనును పొందే ప్రయత్నం చేస్తారు. దానికి మార్గదర్శకంగా ఏ గురువు ద్వారా ఈ విచారణ ఇదిగో ఇప్పుడు విచారణ చేసుకుంటూ ఒక్కటొక్కటొక్కటోటి వాళ్ళు రాసిపెట్టినటువంటి దాంట్లో మనం ఏ విధంగా పొందుతున్నామో, అట్లా మళ్ళా ముఖాతగా గురుముఖత ఎదురు బెదురుగా విచారణ జరిపినప్పుడు, వారితో గ్రంథాల్లో విషయాల విచారణ జరిపినప్పుడు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సందేహరహితులైతుంటా పోయి, ఆ స్థితిలో గనుకుంటే వాళ్ళు గూడా అయితారు. వీళ్ళు గూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే, నేను అనేదాన్ని నేను యొక్క స్వయం ప్రకాశకంగా ఉన్నటువంటి నేను అనేదాన్ని దర్శించగలిగి, ఆత్మస్వరూపులై బ్రహ్మనిష్ఠులై ఉంటారు. దాన్ని పొందగలిగేటువంటి స్థితిలో ఉంటారు. అంతేగాని నీడవలే ఉన్నటువంటి జీవాత్మను ఆశ్రయించరాదు అని చెప్తున్నారు. నీడవలే ఉండే జీవాత్మ ఏం చేస్తోంది? ఇంద్రియ సమూహంతో కూడుకున్నటువంటి దాని వైపు చూస్తోంది. దానితో తాదాత్మ్యం చెందుతోంది. జగత్తనే భావన కలిగి ఉంది. తన శరీరం వల్ల ఏర్పడినటువంటి దాన్ని తన శరీరంతో చూసుకొని, తన శరీరంతో తాను అదే అనుకోని దానికి కావాల్సినటువంటి విషయాల వైపు, దానికి ఆనందాన్నిచ్చే విషయాల వైపు పోతోంది. కాబట్టి నీడ స్వరూపంలో కాకుండా నీడగాను శరీరంతో ఏర్పడిన దాంతో ఏర్పడేటువంటి వాడితో తాదాత్మ్యం చెందకుండా, నీడ కూడా శరీరంతోనే ఏర్పడింది. శరీరం అనే దానికి కారణమైన వెలుగేమో స్వయం ప్రకాశకంగా ఉంది. ఆ వెలుగులో పడింది కాబట్టి దాని వైపుకు పోయేటటువంటి ప్రయత్నం చేసి, నీడబడినటువంటి శరీరములో ఉన్నటువంటి ఆ చుట్టూ అన్నీ కలిపి సంఘాతం అని చెప్పాడు కదా! అన్నీ యొక్క సంఘాతము ఆ దానికి జీవునికి ఏర్పడేటువంటివన్నీ జగత్ అనే భావన, ఇంద్రియ సమూహము, ఆ ఇంద్రియ సమూహానికి కలిగేటువంటి కోరికలనేటివి, వీటన్నిటికీ ఏర్పడుతున్నటువంటి అంతకుముందు వాసనలుగా ఉన్నటువంటి దానితో కూడినటువంటి దాంట్లోకి ఎప్పుడైతే తాదాత్మ్యం చెందుతుందో కిందికి, అప్పుడు జీవుడుగానే ఉంటాడు. జీవాత్ముడుగానే ఉంటాడు. జీవాత్మ అని ఉంటాడు. ఆ జీవాత్మ అనే స్థితిలో నుంచి స్వయం ప్రకాశకంగా ఉండే నేను గ్రహించాలంటే బుద్ధి గుహలో ఉన్నటువంటి స్థితిలో విచారణ చేసుకుంటూ, స్థిరపడుతూ, ఒక్కొక్క విషయం తెలుసుకొని స్థిరపడుతూ, ఏ చైతన్యమైతే సమస్తంగా ఉన్నదో, ఏ చైతన్యమైతే నేను పనిచేయడానికి, నేను ఆలోచించడానికి, నేను కదలడానికి, నాలో కలిగే సర్వ మార్పులకు కారణమై ఉన్నదో, అట్టే సమిష్టి చైతన్యంగా ఉండే సర్వ మార్పులకు కారణమై ఉన్న పరమాత్మ స్థితిలో ఉందో, ఆ 2 కూడా నా బుద్ధి గుహలోనే ఉన్నాయి. నాలో ఉండి కలుగుతున్నటువంటి సర్వదాంలతో ఇది కలుగుతోంది. కాబట్టి నేను చేసేటువంటి వ్యవహారాలతో అన్నీ కూడాను సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి, సర్వసాక్షిగా ఉన్నటువంటి దానిగా ఉన్నటువంటి స్థితిలో సూర్యుడు ఏ విధంగా చేస్తున్నాడో సర్వ వ్యవహారములు చేస్తున్నప్పటికీ, నేను కూడా సర్వ వ్యవహారములు చేస్తున్నప్పటికీ, శరీరం అనే దాంతో తాదాత్మ్యం చెందకుండా సర్వ వ్యవహారములు చేయడానికి కారణమైనటువంటి చైతన్య స్థితిలో నన్ను నేను గుర్తించుకోవాలి అని చెబితే, ఆ విధంగా చెప్తున్నటువంటి వాడు అక్కడ స్థిరపడి నేను అనేటువంటి బ్రహ్మనిష్టను పొందేకి ఆస్కారం కలిగిన వాడై ఉంటాడు. నీడను గనక ఆశ్రయిస్తే, నీడను ఆశ్రయించిండేవాడు జీవుడు, జీవునికి కలిగేటువంటి ఇంద్రియ సమూహము, దాంతో కలిగేటువంటి అనుభూతులు, దాంతో కలిగేటువంటి అన్ని సర్వద్వందముల వైపుకు మళ్ళీ పోతాడు. కాబట్టి దాంతో తాదాత్మ్యం, జగత్తు అనే దాంతో తాదాత్మ్యం చెందుతాడు. స్వరూప జ్ఞానంతో ఉన్నాడు. మళ్ళీ మామూలుగా బాహ్యంగా జరిగే వాటిలోకి వస్తాడు. స్వరూప జ్ఞానంలో స్థిరపడి ఏం పని చేస్తున్నా కూడా నేను స్వరూపుణ్ణి, ఈ స్వరూపుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి స్థితిలో ఉంటాడు. ఇక వ్యాఖ్య మళ్ళా జీవాత్మ, పరమాత్మలకు విశేష వ్యాఖ్యలు కింద ఇచ్చారు. అది రేపు చర్చ పెట్టుకుందాం. సమయం సరిపోయింది కాబట్టి.
ఆ, ఎవరు రమణ నారాయణ అన్నయ్య ఇది మంగళం చెప్పన్నా, నువ్వే కదా ప్రార్థన చేసింది, మర్చిపోయినాయింది. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మంగళం చెప్పు. మంగళం మహానుభావ, మంగళం పరమా ప్రభో, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గనుగన విభో, మంగళము నీకు గురువర, మంగళము పాహి పాహి మునిజన వినుత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవ మహనీయ గనుమి, మంగళహారతి మదినందు కొనుమి, మంగళమేస్తిమి మహదాంకారం గోను, బంగారమను హృదయ పళ్ళెరమున నుంచి, నింగి నేలకు నలుగుచుండిన నెరుక నీ కర్పూరమునుగొని, మంగళారతి మిస్తిమికమే మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయాగును మీ, మంగళహారతి మదినందు కొనుమి, మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక చరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు పరమాత్మకు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్యార సద్గురు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార్య సద్గురు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై, గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ్.